యుగ యుగములకు సజీవుణ్ణి ఆయన ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన రెక్కల్లోనికి వెళ్ళిపో, ఆయన హస్తాల్లోనికి వెళ్ళిపో, ఆయన దగ్గరికి వెళ్ళిపో. నీ భారం ఏదైతే ఉందో ఆయన దగ్గరికి చెప్పే. అమ్మతో చెప్పావు, అమ్మ ఏం చేయగలదు? నాన్నతో చెప్పావు, నాన్న ఏం చేయగలడు? అరే స్నేహితులతో చెప్పావు, బంధువులతో చెప్పావు, ఎవరేం చేయగలరు? ఇక వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి నువ్వు అనుకున్నావు ఇక ఈవిడ మారదు, ఇక ఈవిడ పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితానికి ఒక విలువ ఉండదు, ఇక ఇతను మారడు, ఛీ అసహ్యమైన బ్రతుకు, ఎందుకు ఈ బ్రతుకు అని అనుకుంటున్నావుగా. నిన్ను నైలు నదిలో వదిలిపెట్టేస్తుందా యేసయ్య హస్తం? నిన్ను మొసళ్ళ మధ్యలో వదిలిపెట్టేస్తుందా యేసయ్య హస్తం? వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి అందరితో చెప్పావుగా, ఉన్న పాటున యాకోబులాగా యేసయ్య దగ్గరికి వెళ్ళు. యేసయ్యతో చెప్పు, కన్నీళ్లతో చెప్పు, యేసయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, నా చేయి దాటిపోయింది, నా వల్ల కావట్లేదు, నా బ్రతుకు నాకు చేదుగా ఉంది, నా బ్రతుకు నాకు అసహ్యంగా ఉంది, నువ్వేదైనా కృప చూపుతావా? నువ్వేదైనా కృప చూపుతావా?